ఛానల్లో ఎందుకు వచ్చినాం మనం? వీళ్ళకి సపోర్ట్గా అండగా నిలిచేందుకే. ఇంతకుముందు కాలంలో ఇట్లా లేకుండే. నీకు 20 ఏళ్ళ కింద ఇట్లా ఈ మీడియా లేదు. ఇవాళ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు వచ్చిండ్రు? మెయిన్ స్ట్రీమ్ ఎవరు రారు దీనికి. ఇలా మన బోటోలో ఉన్నాం, ప్రజల తరఫుకెళ్ళి మన బోటోలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండేది ఉంటే ఇలా గతి ఉండకపోవు. మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు. ఇప్పుడు ఈ మీడియాతోటి సోషల్ మీడియాతో జనం లోపల తీసుకుపోతాం. అందుకే ఇప్పుడు మన బంధుకు అవసరం లేదు మనకు. ఇవే బంధుకులు, ఇవే గన్లు మనయి. విన్నావా? తెలంగాణ ప్రజలకు ఈ సోషల్ మీడియానే ఇటువంటివే గన్లు మనయి. విన్నారా? ఇవన్నీ రేపు పొద్దుగాల ప్రజావాక్కు లెక్క. ఇప్పుడు దీంట్లో ఎవరు భయపడటోళ్ళు ఏం లేరు. ఉన్న అన్సెన్సార్డ్ తీసుకుపోయి లేస్తాం కదా. యాక్చువల్గా ఇలా మూడో దినం కావాలి తనది ఇంట్లో. ఈ మూడొద్దులు కావాలి, ఇలా మూడొద్దులు కావాలి. కానీ 100% చంపేద్దరు వాళ్ళు. ఎందుకంటే ఆయన నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కదా. సందీప్ రెడ్డి అనేటోడు ఆ గ్యాంగ్ నేర చరిత్ర, గతంలో చంపినటువంటి ఉదంతాలు ఉన్నాయి, తల్వార్లతో పోయిన ఉదంతాలు ఉన్నాయి, జైళ్ళల్లో ఉన్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి కదా. సో పక్కా వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. ఇట్లా పెట్టి మెడల మీద కత్తి పెట్టి, నడుము మీద కత్తి పెట్టి చంపేద్దరు, 100% చంపేద్దరు. కానీ ఈమె ధైర్యము, ఊర్లో ఇంకోరు అండా వచ్చి ఉన్నారు చూసినావా, అగో దాంతోనే వీళ్ళు బతికింది అంతే తప్ప. ఈయన భార్య కూడా నామినేషన్ వేసింది. ఈ ఇంటికి ఆ ఇల్లు తోడైంది. అందరం కలుద్దాం, మన అందరి ఇల్లు తోడై దీన్ని అయితే వీళ్ళని కాపాడుకుందాం. సెక్యూరిటీ బరాబర్ ఇవ్వాల్సిందే.